నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయోగాలు చేస్తోంది. ఎట్లాగైనా 2029 లోక్సభ ఎన్నికల్లో గెలవాలి. ఈ లోపల రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎలాగైనా కైవసం చేసుకోవాలని రాహుల్ గాంధీతో ప్రయోగం చేసింది. ప్రస్తుతం తెర వెనక కొన్ని రాష్ట్రాలు ప్రియాంక గాంధీ కూడా చూస్తోంది. ఈ మధ్య జరిగిన అస్సాం ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ అన్నారు, కానీ ఎక్కడా కూడా అస్సాంలో సక్సెస్ కాలేదు కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కూడా ప్రియాంక గాంధీ వెనుకుంది, డీకే శివకుమార్. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి రేవంత్ రెడ్డికి కూడా ప్రియాంక గాంధీ ఎక్కువ సపోర్ట్ ఉంది, ప్రియాంక గాంధీదే అని కూడా వినబడుతోంది. ఇలాంటి సమయంలో ప్రియాంక గాంధీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి ఆమె ఇన్ఛార్జిగా ఉండి గెలిచారు, పర్వాలేదు అనుకుంటున్న హిమాచల్ ప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. సివిక్ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మే 14వ తారీఖు హిమాచల్ ప్రదేశ్లో 4 మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిగినాయి. మే 31 ఫలితాలు వచ్చినాయి. 17 రోజుల తర్వాత కౌంటింగు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎట్లాగైనా మళ్ళీ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, ఎలాగైనా దాంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే 4 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ స్వీప్ చేసింది, 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా బీజేపీ పూర్తిగా అర్బన్ పాకెట్స్ అన్నీ స్వీప్ చేసింది హిమాచల్ ప్రదేశ్లో. మనం చూస్తే సోలన్ కాంగ్రెస్కి చాలా గట్టి పట్టున ఇది బ్యాస్టన్ అని చెప్పచ్చు. అలాంటి చోట కూడా బీజేపీ 10 గెలుచుకుంది, కాంగ్రెస్ 6. మండీలో బీజేపీ 12, కాంగ్రెస్ 1. ధర్మశాలలో బీజేపీ 1, కాంగ్రెస్ 5. పలంపూర్ మాత్రం కాంగ్రెస్ రిటైన్ చేసుకుంది. కానీ 4ట్లో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే ఒక పెద్ద స్వీప్ అని చెప్పచ్చు బీజేపీకి. నరేంద్ర మోడీ నేము హవా ఇప్పటికీ మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయింది. మోడీ వేవ్ బీజేపీ లేదు, సాఫ్రాన్ వేవ్ అని కూడా చెప్పచ్చు మనం హిమాచల్ ప్రదేశ్లో. సో అధికారం ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు గెలుస్తుందన్న మాట అయితే ఒక సిగ్నల్ అయితే లోడ్ అవుతుంది. చాలా రాష్ట్రాల్లో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఉదాహరణకి పంజాబ్ మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. పంజాబు అట్లా కర్ణాటకలో ఎప్పుడైతే సిద్ధిరామయ్య సీఎం నుంచి తప్పుకొని శివకుమార్ ఎంటర్ అయ్యాడా, అది ప్లస్ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైనస్ కనబడుతుంది కర్ణాటక రాష్ట్రంలో. సో దీని మీద మళ్ళీ విశ్లేషిద్దాం. ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్లో అయితే బీజేపీ సివిక్ పోల్స్ స్వీప్ చేసిందని చెప్పచ్చు. కాంగ్రెస్కి ఇది అనూహ్య పరిణామం అనుకోలేదు, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుంది అనుకుంది. కానీ 4 మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ 3-1తో కాంగ్రెస్ పార్టీని ఓడించింది. థ్యాంక్ యూ.